Today's topic is conjunctions. What is this conjunctions? Conjunctions are nothing but the words which can be used to join two or more words or phrases or clauses or sentences. ఏవైతే వర్డ్స్ టూ లేకపోతే అంతకన్నా ఎక్కువ వర్డ్స్ ని కానీ క్లాజెస్ ని కానీ ఫ్రేజెస్ ని కానీ సెంటెన్సెస్ ని కానీ జాయిన్ చేస్తుందో దోస్ ఆర్ కాల్డ్ as conjunctions. ఓకే, సో వాట్ ఆర్ దీస్ కంజంక్షన్స్? కంజంక్షన్స్ లో టైప్స్ ఉంటాయి. ఫస్ట్ కంజంక్షన్స్ లో ఎన్ని టైప్స్ ఉంటాయో చూద్దాం. కంజంక్షన్స్ యూ విల్ హ్యావ్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్, subordinating conjunctions, okay, and correlative conjunctions. Okay, these three types will be there. ఈ మూడు టైప్స్ అన్నమాట. దీన్ని తెలుసుకునే ముందర బిఫోర్ దిస్ అసలు ఈ కంజంక్షన్స్ ఎలా జాయిన్ చేస్తాయి అనేవి చూద్దాం. సపోజ్ టూ ఆర్ మోర్ వర్డ్స్. ఇఫ్ ఐ సే పెన్ అండ్ పెన్సిల్, పెన్ అండ్ పెన్సిల్, నేను ఇక్కడ పెన్ ని పెన్సిల్ ని ఏ వర్డ్ తో జాయిన్ చేశాను? ఎండ్ అనే వర్డ్ తో జాయిన్ చేశాను. సో దిస్ ఎండ్ ఈజ్ అ కంజంక్షన్. వాట్ డూ యూ వాంట్? ఐ వాంట్ పెన్, యూ క్యాన్ గివ్ మీ పెన్ ఆర్ పెన్సిల్, ఎనీథింగ్ ఈజ్ ఓకే ఫర్ మీ అంటాం. అంటే నాకు పెన్సిల్ కానీ లేకపోతే పెన్ కానీ ఇవ్వచ్చు. ఆర్ ఓకే, ఐ వాంట్ టు గో టు మార్కెట్ బట్ ఐ హ్యావ్ ఎగ్జామ్స్, ఐ నీడ్ టు రీడ్. నేను మార్కెట్కి వెళ్ళాలనుకుంటున్నాను కానీ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకోవాలి. బట్ ఇలాంటి వర్డ్స్ అన్ని కూడా కంజంక్షన్స్ అంటారు. ఆర్ ఇట్ క్యాన్ జాయిన్ టూ ఫ్రేజెస్. వాట్ ఈస్ ఎ ఫ్రేజ్ అండ్ వాట్ ఈస్ అ క్లాజ్? అసలు ఫ్రేజ్ అంటే ఏంటి, క్లాజ్ అంటే ఏంటి? సపోజ్ ఇఫ్ వి టేక్ ఫ్రేజ్, ఇఫ్ వి టేక్ క్లాజ్, లిసన్ కేర్ఫుల్లీ, ఫ్రేజ్ అండ్ ఎ క్లాజ్. ఫ్రేజెస్ ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఫ్రేజెస్ అనేవి గ్రూప్ ఆఫ్ వర్డ్స్, కొన్ని వర్డ్స్ కలయికని ఫ్రేజెస్ అంటాం. క్లాజ్ కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఓకే, phrases are group of words and clauses are also group of words. But phrases ki meaningful sense undadu. No meaningful sense. Okay, it will not give you any perfect meaning. Okay, I'll give you the example, don't worry. No meaningful sense. But ikkada and phrases lo manaki subject enduku meaningful sense undado cheptanu vinandi. మనకి ఫ్రేజెస్ లో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కాంబినేషన్ అనేది ఉండదు అనమాట. మనకు ఒక సెంటెన్స్ కంప్లీట్ అవ్వాలనుకోండి. సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు రైట్ ఐ యామ్ గోయింగ్ టు ఆఫీస్, ఇక్కడ సబ్జెక్ట్ ఉంది ప్లస్ వర్బ్ ఉంది. సబ్జెక్ట్ అండ్ వర్బ్ కలిస్తేనే మనకి క్లాజ్ అవుతుంది. అంటే క్లాజ్ లో సబ్జెక్ట్ అండ్ వర్బ్ కాంబినేషన్ ఉంటుంది అనమాట. సబ్జెక్ట్ అండ్ వర్బ్ కాంబినేషన్ ఉంటుంది. సో సబ్జెక్ట్ అండ్ వర్బ్ కాంబినేషన్ ఉంటుంది కాబట్టి ఇట్ గివ్స్ అ మీనింగ్ఫుల్ సెన్స్, గివ్స్ అ మీనింగ్, కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది అనమాట. ఓకే, కంప్లీట్ మీనింగ్ అనేది సెంటెన్స్ కి ఇస్తుంది. బట్ ఫ్రేజ్ అనేది ఇవ్వదు. ఎందుకు? ఈ కాంబినేషన్ అనేది ఉండదు, సబ్జెక్ట్ వర్బ్ కాంబినేషన్ అనేది ఉండదు. ఓకే, సపోజ్ ఇఫ్ ఐ రైట్, 1 minute. If I write, I'll meet you at office. Okay, I'll meet at office. Okay, or meet at home. ఇక్కడ నేను 2 sentences రాసాను. I will meet at office రాసాను, or I will meet at home అని రాసాను. లేకపోతే I will be అయినా రాసుకోవచ్చు. మీట్ తీసేసి ఇన్ ద ప్లేస్ ఆఫ్ మీట్ I will be at office, at home అన్నాను. ఇప్పుడు I will be రాయలేదనుకోండి, for some time you think that I will be is not there here. Okay, now what did I write here? I wrote at office, at home. At office అని రాసాను, at home అని రాసాను. ఏంటి at office, at home ఏంటి అనుకుంటారు, అవునా? ఎట్ మనకి ప్రపోజిషన్ అవుతుంది, ఆఫీస్ అనేది నౌన్ అవుతుంది. ప్రపోజిషన్ ఉంది, నౌన్ ఉంది. అంతేగాని ఇక్కడ మనకి సబ్జెక్ట్ కానీ వర్బ్ కానీ లేదు, అవునా? సబ్జెక్ట్ కానీ వర్బ్ కానీ లేదు కాబట్టి ఇక్కడ మనకి కంప్లీట్ గా మీనింగ్ అనేది లేదు. సో దీన్ని ఏమంటారు? ఇలా సబ్జెక్ట్ వర్బ్ లేని దాన్ని ఫ్రేజ్ అంటారు. ఇట్ ఈస్ అ ఫ్రేజ్.
Now if I write second one, ఇది ఒక phrase కదా. Second one if I write, I will be at home అని రాసాను. ఈ second one. Second one if I write, I will be at home. ఇది I will be at home అన్నాను. I అనేది ఏంటి? సబ్జెక్ట్. will అనేది ఏంటి? వర్బ్. సో సబ్జెక్ట్ వర్బ్ కలిసాయి కాబట్టి ఇదేమవుతుంది? క్లాజ్ అవుతుంది. సో దీనికి మీనింగ్ ఎందుకు వచ్చింది? I will be at home అనే దానికి మీనింగ్ ఎందుకు వచ్చింది? Because it has a subject, it has a verb. So that's why it has a complete meaning. Subject and verb combination is there in that sentence, right? So it is a clause. Now did you understand what is a phrase and what is a clause? Conjunction joins two phrases or two clauses, right? I hope this is clear for you. Now ilanti phrases ni clauses ni join chestundi kabatti that is a conjunction. Or his mother is a teacher. His father is a doctor. ఇప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేయాలి నేను. ఎలా జాయిన్ చేస్తాం సింగిల్ సెంటెన్స్ కింద? His mother is a teacher and these two are two different sentences. But ఒక దాంట్లోనే జాయిన్ చేయాలి. ఎలా చెప్పొచ్చు? His mother is a teacher and his father is a doctor. Right? Like this I can join. So what is a conjunction basically? Conjunction joins two or more words or phrases or clauses or sentences. Right? So types of conjunctions. Types of conjunctions. I said you coordinating conjunctions. Subordinate. Next one, subordinating. And the next one is correlative. These three are different types of conjunctions. What is this coordinating conjunctions? Coordinating conjunctions ante em ledu. As we know, if a conjunction joins two independent sentences, independent clauses, independent clause plus independent clause or independent sentences. Okay, suppose if I write independent clause ante meeku telusu kada, which has a meaningful sense. ఇంకొక దాని మీద డిపెండ్ అవ్వకుండా దానికే మీనింగ్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ as independent clause. Two independent clauses ని జాయిన్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ as coordinating conjunction. ఆ జాయిన్ చేసేది ఉంటుంది కదా, that conjunction is called as independent coordinating conjunction. Suppose ఈ coordinating conjunctions ఎలా గుర్తుపెట్టుకోవాలి? The trick is, as everybody know, ప్రతి ఒక్కరికి ఇది తెలుస్తుంది. Fan boys ఆల్రెడీ స్కూల్లో కూడా ఎక్కడైనా అందరికీ చెప్పుంటారు. Fan boys is not a big thing. This fan boys ఎలా గుర్తుపెట్టుకుంటారు మీరు? For and F అంటే for, A means and, N means nor, B but, O or, Y yet. Yes, so okay, fan boys. ఇది గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ కూడా గుర్తుంటాయి. These are all coordinating conjunctions. For, and, nor, but, or, yet, so, all these are coordinating conjunctions. ఓకే, ఫర్ దేనికి యూజ్ అవుతుంది? ఫర్ అనేది ఒక రీజన్ చెప్పి, అంటే ఇలా జరిగింది దాని వల్ల ఇది జరిగిందని దాని కన్సిక్వెన్స్ ఎప్పుడైతే చెప్తామో అప్పుడు ఫర్ యూజ్ అవుతుంది. అండ్ ఇది ఇంకొకటి కూడా అన్నప్పుడు అండ్ యూజ్ అవుతుంది. నార్ అది లేకపోతే, అది కాదు ఇది కాదు, నీదర్ నార్ అంటాం కదా, నార్ అప్పుడు యూజ్ అవుతుంది. బట్ కానీ నేను స్కూల్కి వెళ్ళాలనుకున్నాను కానీ వర్షం పడుతుంది. ఐ వాంట్ టు గో టు స్కూల్ బట్ ఇట్స్ రైనింగ్. కానీ అనేటప్పుడు బట్ యూజ్ చేస్తాం. ఆర్ will you give me this pen or that pen? ఇది ఇస్తావా అది ఇస్తావా, రెండిట్లో ఏది అనేది తెలుసుకునేటప్పుడు ఆర్. yet has two different meanings. yet అనేది మనము తను ఎప్పుడో బయలుదేరింది కానీ ఇప్పటికీ కూడా ఇంకా రాలేదు, అలాంటి సెన్స్ లో yet వాడతాం. సో అందుకని I'm not feeling well, so I did not go to school. Okay, అలా వాడతాం. We'll see the examples afterwards. First, subordinating conjunctions. What is the subordinating conjunctions? See, if you are perfect in this independent clauses lo different types annan kada, independent sentence. Suppose if I write, I am going to school. Because ఇది independent clause ఆ dependent clause ఆ? Independent clause. ఎందుకు? I am going to school, నేను స్కూల్ కి వెళ్తున్నాను. దానికి ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఆ సెంటెన్స్ కి ఆ సెంటెన్సే కంప్లీట్ మీనింగ్ ఉంది అక్కడ, రైట్? కాబట్టి దిస్ ఈస్ ఇండిపెండెంట్ క్లాస్. ఇలా కాకుండా ఎప్పుడైతే కంప్లీట్ మీనింగ్ లేకుండా
ఒక సెంటెన్స్ అంటే పక్క సెంటెన్స్ చదివితేనే ఈ సెంటెన్స్ మీనింగ్ వస్తుంది అనుకునేటప్పుడు అప్పుడు అది డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. ఓకే, ఆల్రెడీ మనం సింపుల్ కంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ చదివినప్పుడు క్లాజెస్ అండ్ ఇట్స్ టైప్స్ గురించి తెలుసుకున్నాం, రైట్? నౌ సబార్డినేటింగ్. వాట్ ఆర్ దిస్ సబార్డినేటింగ్? సబార్డినేటింగ్ అంటే ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ని ఇంకొక డిపెండెంట్ క్లాజ్ ని జాయిన్ చేస్తుంది. ఇట్ జాయిన్స్ అన్ ఇండిపెండెంట్ క్లాజ్ అండ్ ద అదర్ వన్ ఈజ్ డిపెండెంట్ క్లాజ్. ఈ రెండింటిని జాయిన్ చేసేటప్పుడు దట్ ఈస్ సబార్డినేటింగ్. కోరిలేటివ్స్ ఆర్ నథింగ్ బట్, కోరిలేటివ్స్ ఎప్పుడు పెయిర్స్ లో వస్తాయి. అంటే నీదర్ నార్, ఈదర్ ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ఓకే, రైట్? నెక్స్ట్ కమ్ ఆన్, టెల్ మీ ఇంకా ఏమున్నాయి? హార్డ్లీ వెన్, ఇలా పెయిర్స్ లో వచ్చేవన్నీ కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటారు వాటిని. గాట్ ఇట్? No sooner. మనకేమేమవుతాయి? సిన్స్, Because. బికాస్, Although. Since. although, Though. yeah, like that. Okay, understood? This dependent clause is also called as subordinating clause. Subordinating అని కూడా పిలుస్తాం. Understood? Independent clause is also called as main clause. Main clause అని కూడా పిలుస్తాం దీన్ని, రైట్? బికాస్ అది దేని మీద డిపెండ్ అవ్వదు కాబట్టి. అండర్స్టూడ్? అండ్ కోరిలేటివ్ అనేవి దీస్ ఆర్ పెయిర్స్. ఇవి ఎప్పుడు పెయిర్స్ లోనే ఉంటాయి. సపోజ్ ఎ సెంటెన్స్ విల్ బి దేర్. ఒక పెద్ద సెంటెన్స్ ఉందనుకోండి, వన్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ లో నీదర్ వచ్చింది అనుకోండి, అదే సెంటెన్స్ లో అదర్ పార్ట్ లో నార్ రావాలి. అంటే ఈ రెండు, దీస్ బోత్ షుడ్ జాయిన్ ద సెంటెన్సెస్. ఈ రెండు నీదర్ తో పాటు ఆర్ రాకూడదు, దట్ ఈస్ రాంగ్. నీదర్ తో పాటు నారే రావాలి. ఈదర్ ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, హార్డ్లీ వెన్, ఇలా పెయిర్స్ ఉంటాయి. ఇఫ్ యూ లెర్న్ దోస్ పెయిర్స్. ఎక్కడైనా షుడ్ వచ్చింది అనుకోండి, షుడ్ వచ్చినప్పుడు లెస్ట్ రావాలి. లైక్ దిస్, దీస్ ఆర్ సమ్ పెయిర్స్. ఇంకా చాలా ఉంటాయి. సో మెనీ పెయిర్స్ ఆర్ దేర్. I'll give you the list of the pairs. Understood? So the other conjunctions are both and, rather than, no sooner than, other than, else but, not or, so as, seldom if, ever. ఇలా చాలా ఉంటాయండి. సో దీని మీద ఇంకా డీటెయిల్డ్గా వీడియో కావలిస్తే మీరు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. That's all for today. And if you want any examples, just do comment, drop a comment, then for sure I'll make a video on that. Okay, I hope you all like the video. Thank you very much. That's all for today. Signing off. And ఇంకా నా ప్లేలిస్ట్లో 6th క్లాస్ NCERT lessons అవన్నీ ఉన్నాయి. So you can watch them. Okay, links will be given in the description box or either at the end of the screen. Thank you.